వీక్షించి త్రిప్పి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందని వీక్షించి త్రిప్పిరి ముఖముల్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుంది మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుంది మనకై. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలగా కొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల నొసగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మహిమ కలుగునుగాక. పిల్లరా మరి సమయంలో
ఈ జ్ఞాపకార్థ కూడిక మరి తల్లిగారు శారమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఇది. జ్ఞాపకార్థ కూడిక ఇది. మరి ఈ సమయంలో వారి కుమారుడు సంతోషు, అలాగనే వారి భార్యమైన వారి కుమార్తె సౌభాగ్య, శారమ్మ గారి యొక్క భర్త గారు అబ్రహాం గారు, దేవుడు వారికి ఆదరణ ఇచ్చినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఆ ప్రియుల కొరకు. మరి శారమ్మ గారి లోకాన్ని విడిచిపెట్టారు, ప్రభునందు వారు నిద్రించారు. ఏ తారీఖు? ఇదే తారీఖు సంవత్సరం అయింది. మరి సంవత్సరం అయింది కనుక కుటుంబానికి దేవుడు మంచి ఆదరణ ఇచ్చినట్లుగా మనందరం కలిసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ కూడిని ఏర్పాటు చేసిన కుటుంబానికి వందనాలు. ఆష్టమ్మ గారికి, రూతమ్మ గారికి, మేనాకి, అలాగే అల్లుడు గారు శారద గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడిన సోదరులు ప్రత్యేకమైన వందనాలు. మంచిదండి. ఇలా దేవుని వాక్యంలోకి వెళదాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడే చనిపోయి ప్రభునందు నిద్రించి సంవత్సరం అయ్యింది. మరి శారమ్మ గారిని భూస్థాపన కార్యక్రమం సోదరులు వచ్చి చేశారు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి దేవుడు చక్కటి ఆదరణ ఇచ్చేలాగున మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేదా 2వ దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము దయవుంచి 16వ వచనం కాడి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రియ తల్లి గారు శారమ్మ గారు వారు ప్రభునందు నిద్రించి సంవత్సరం అయింది కనుక వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థ కూడిక లేక ఆదరణ కూడికను కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఈ రీతిగా మేమందరము కూడుకుని నీ మాటలు ధ్యానించడానికి, క్రీస్తునందు మరణించిన వారికి లేక నిద్రించిన వారికి ఎటువంటి ఆదరణ మీరు ఇస్తున్నారో ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవా మీరు ఇచ్చని మంచి సమయాన్ని పెట్టుకోవడానికి స్తోత్రాలు. ఆ తల్లి గారు విడిచి వెళ్ళిన వారి భర్త అబ్రహాం గారిని బట్టి, వారి కుమారులు సంతోష్ గారిని బట్టి, వారికి ఇచ్చిన భార్య సహోదరి మైనా గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి, వారి కుమార్తె సౌభాగ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియులందరి హృదయాలను మీరు ఆదరించండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పిన దేవుడు, ఆదరించే దేవుడవు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తానని చెప్పిన దేవుడవు కనుక నువ్వు గొప్పవాడివి, విడవని దేవుడవు, మార్పు లేని దేవుడవు, ప్రేమించే దేవుడవు, ఆదరించే దేవుడవు
కనుక ఈ సమయంలో ఆ హృదయాలకు తగిన ఆదరణ ఇచ్చి బలపరచండి. చేరొచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఇక్కడ నాయన పాస్టమ్ గారు రుతక్కను బట్టి, పాస్టమ్ గారు మీనా కుమార్తె మీనాను బట్టి, అల్లుడి గారు సారథి గారిని బట్టి, అలాగే సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ కొన్ని నిమిషాలు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ, విదాసునైన నన్ను బలపరిచి కొన్ని నిమిషాలు మా అందరితో మాట్లాడి బలపరచమని కోరుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లారా, యేసు ప్రభునందు ఉండి చనిపోయిన వారికి గొప్ప విశ్రాంతి ఉంది. గొప్ప విశ్రాంతి. నిజంగా యేసు ప్రభు లేకుండా చనిపోతే ఆ జీవితం చాలా దుర్భరం. ఎందుకంటే అగ్ని గంధకాలతో మన గుండములోకి ఆత్మ వెళ్ళిపోవాలి. నేనంటాను, మనిషిగా పుట్టిన తర్వాత రక్షణ లేకుండా చనిపోతే ఇక దానికంటే దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. మనిషిగా పుట్టామంటే ఖచ్చితంగా యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి లోకాన్ని విడిచిపెట్టాలి. ఏ మనుషుడైనా చనిపోతాడు, కానీ రక్షణ పొంది లోకాన్ని విడిచిపెట్టాలి. తల్లి శారమ్మ గారు చాలా ధన్యురాలు. ఎందుకంటే తన జీవిత కాలంలో ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ దేవునికే ప్రార్థన చేస్తూ మరి ఆ దేవుని సన్నిధిలోనే ఆమె జీవితాన్ని ముగించారు. చాలా ధన్యురాలు. పరలోక రాజ్యంలో ఉంటారు, ఎంతో సంతోషంలో ఉంటారు, ఎంతో విశ్రాంతిలో ఉంటారు, ఎంతో ఆనందంలో ఉంటారు. ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు అన్నాడు. ఎందుకు ధన్యులు వారు అంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఈ శరీరంలో ఉండగా, ఈ మట్టి దేహంలో ఉండగా ఎన్నో ఇబ్బందులు, ఎంతో ప్రయాస. ఈ ప్రయాస ఎప్పటి నుంచి వచ్చిందంటే మనకి ఆదాము దగ్గర చెప్పాడు దేవుడు, నీవు నీ భార్య మాట వినొద్దని నేను నీకు తినొద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ జీవిత కాలమంతా ప్రయాసముతోనే బ్రతుకుతామన్నాడు. అక్కడి నుంచి మనకు వచ్చేసింది ప్రయాస. ఈ మట్టి దేహంలోకి మొత్తం టోటల్గా దీని రూపం మారిపోయింది. మహిమ దేహం పోయి మట్టి దేహం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి శ్రమలు, ఇబ్బందులు, మరణం, వేదన, దుఃఖం ఇవన్నీ మానవుడు తెచ్చుకున్నాడు. అవండి ఇంతకుముందు అయితే ఆ పరిస్థితి లేదు. ఆ పండు తినకముందు ఆ పరిస్థితి లేదు. ఆదాముది మహిమ దేహం అవండి ఇతర లోకాలకి కళ్ళు మూసుకుంటే ఇతర లోకాలకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అలాంటి పరిస్థితి ఆదాముది. ఇతర లోకాలకి ప్రపంచాలు, అనేక రకాల ప్రపంచాలు ఉన్నాయి. అవతల లోకానికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. మహిమ దేహం. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో వెంటనే గొప్ప మహిమను పోగొట్టుకుని అతని జీవితం పాపభరితం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మానవ జాతి యావత్తు కూడా పాపులైపోయారు. చూడండి, దైవంచో మాట మీద జ్ఞాపం చేస్తాను ఈ రాత్రి. దైవంచి యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 31 తీసుకోండి ఒకసారి. 31వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి. 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. ఇది యోబు చెబుతున్న మాట. ఇది యోబు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆదాము చేసిన దోషాన్ని ఎత్తుకున్నాడు యోబు చెబుతూ ఆదాము చేసిన దోషాన్ని ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే యోబు ఇక్కడ మనం గమనిస్తే
ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. అంటే ఆదాము ఏం చేశాడు? దోషాలు దాచిపెట్టుకున్నాడు. అది మీకు అర్థమైందా? ఆదాము దోషాలు చేసి దాచిపెట్టుకున్నాడు. అది యోబు ప్రస్తావించాడు. ఆదాము దోషము చేసి దాచిపెట్టుకున్నట్లుగా చదవండి. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసి. నాకు చూడండి, ఇప్పుడు ఆదామట మహాసమూహానికి జడిసాడట, కుటుంబముల తిరస్కారానికి జడిసాడట. మరి ఆదామే మొదటి మనుషుడైతే కుటుంబాలు ఎక్కడున్నాయి, సమూహాలు ఎక్కడున్నాయి? అది ఆలోచించాలి. వాక్యాన్ని ఆలోచన చేస్తున్నారా? వాక్యాన్ని ఆలోచించాలి. ఏం చెప్పాడు అక్కడ మనకి? మహాసమూహమునకు భయపడి. ఎవరు భయపడ్డారట? మరి ఆదామే మొదటి మానవుడైనప్పుడు మహాసమూహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మహాసమూహమునకు జడిసియు మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక. అదిగో, మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. ఆదాములా చేస్తే నేను వేషధారిని అవుతానని యోబు చెప్పుకుంటున్నాడు. అది ఆదాము ఏం చేశాడంటే ద్వారము దాటి బయటికి వెళ్ళలేదట. నాకు చూడండి, అందరూ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు సిగ్గుపడి ఎక్కడ ఉండిపోతాడు? ఇంట్లో ఉండిపోతాడు, బయటకు రాడు. ద్వారము దాటి బయటకు రాడు. ఇంటి నలుగురు చూస్తారు. ఉదాహరణకు అనుకుందాం, దొంగతనం చేసి దొరికిపోయాడు. అప్పుడు ఎక్కడ ఉండిపోతాడు? అతను ఇంట్లోనే ఉండిపోతాడు. ద్వారం దాటి బయటికి రాడు. తాను చేసిన దోషం కొంతకాలం అది మాసిపోవాలి, అందరూ మరిచిపోవాలి. అప్పుడు బయటకు వచ్చి ఫ్రీగా తిరగగలుగుతాడు. దోషం చేశాడు కనుక ఎక్కడ ఉండిపోయాడు? ద్వారం దాటి రాకుండా ఇంట్లో ఉండిపోయాడు. అది మనందరికీ తెలుసు కదా. అలా జరుగుద్ది లోకంలో, మనకు తెలుసు కదా. ఈ అనుభవం మనకు తెలుసు కదా. అలాగే ఆదాము తప్పు చేసి ఈ లోకాన్ని దాటి అవతల లోకాలకి వెళ్ళకుండా ఉండిపోయాడు. అది ఎవరికి జడిసిపోయాడంటే, 1 సమూహములకు జడిశాడు, 2 కుటుంబముల తిరస్కారములకు జడిశాడు. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో వాడు తిరస్కరించారు, రానివ్వలేదు ఆదాముని. అది మహిమదేహంతో వెళ్ళేవాడు ఆ లోకాలకి. ఎప్పుడైతే ఈ తప్పు చేశాడో, దేవుడి మాట కాదని తప్పు చేశాడో, వాళ్ళు తిరస్కరించారు. అందుకే అక్కడ 2 విషయాలు మనం గమనించాలి లేఖనాల్లో. 1 మహాసమూహమునకు భయపడి, 2 కుటుంబముల తిరస్కారమునకు జడిసి. 2 విషయాలు చెప్పాడు. 1 ఏంటి? మహాసమూహమునకు భయపడ్డాడు ఆదాము. మహాసమూహము అదొక సంగతి. 2వ సంగతి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కుటుంబాన్ని దేన్ని అంటాం? కుటుంబం అని దేన్ని అంటాం? ఇప్పుడు శారమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన భర్త అబ్రహాం గారు ఉన్నారు కదా, ఉన్నారు ఇక్కడ. అబ్రహాం గారు ఉన్నారు కదా. ఆ ఇంటికి పెద్ద ఎవరు? అబ్రహాం గారు, తర్వాత శారమ్మ గారు, తర్వాత వాళ్ళ పిల్లలు. దీన్ని ఏమంటారు? దీన్ని కుటుంబం. అంటే మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారు. అలా ప్రతి ఇంట్లో కుటుంబం, మూల పురుషుడు ఉంటాడు, వారి నుండి సంతానం వస్తుంది. మా నాన్నగారి పేరు వీరభద్రాచార్యులు, మా తాతయ్య పేరు సత్యం గారు. కుటుంబాలు ఏమండి? ఇలాగున అలాగే ఇక్కడ జకరయ్య గారు కుటుంబానికి పెద్ద. ఇలాగున
ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో 10 మంది కొడుకులు, 4-5 కొడుకులు, 100 మంది ఉంటారు, దాన్ని కుటుంబం అంటారు. ఇప్పుడు ఇక్కడ సోదరులు ఉన్నారు, మల్లేశ్వర గారు, వారి కుటుంబం, వారు, ఆయన భార్య, పిల్లలు, అలాగే శ్రీని గారు, వారి కుటుంబం. ఇట్లా ఏమంటారు? వీటిని కుటుంబాలు. కుటుంబం ఎలా వచ్చింది? ఒక మూల పురుషుడు ఉంటాడు, అతని ద్వారా పిల్లలు వస్తారు. దీని ఏమంటారంటే జన్యు సంబంధమైన సృష్టి. అంటే ఒక మూల పురుషుడి ద్వారా మొత్తం జనాభా రావడం, దీన్ని జన్యు సంబంధమైన సృష్టి. కనుక ఆదాము మూల పురుషుడు, ఆదాము నుండి జన్యు సంబంధంగా ఈ భూలోకం అంతా వచ్చింది. దీన్ని ఏమన్నారంటే కుటుంబము. దీన్ని ఏమన్నారు? దీన్ని కుటుంబం. ఆదాము నుండి మనందరం వచ్చాం, జన్యు సంబంధిత సృష్టి. దీన్ని ఏమన్నామంటే దీన్ని కుటుంబం. అంటే ఆదాము నుండి మనందరం వచ్చాం. ఒక ఇంట్లో ఒక తండ్రి నుండి 9-10 మంది ఎలా వస్తారో దాన్ని ఎలా కుటుంబం ఎలా అన్నామో, అలాగున ఈ భూమి మీద ఆదాము మూల పురుషుడు మొత్తం అక్కడి నుంచి వచ్చిన ఇదంతా కలిపి ఇది జన్యు సంబంధిత సృష్టి కనుక దీని కుటుంబము అని పిలిచారు. ఇలాంటి కుటుంబాలు విశ్వంలో చాలా ఉన్నాయి. అందుకే ఆదాము ఎవరికి జడిసాడంటే కుటుంబముల తిరస్కారమునకు జడిసియు అది మాట. ఇలాంటి భూలోకాలు చాలా ఉన్నాయి. కనుక ఆదాము కుటుంబముల తిరస్కారమునకు జడిశాడు. అది ఇదొక రకమైన సృష్టి. దీని జన్యు సంబంధిత సృష్టి అంటారు. విశ్వంలో 2 రకాల సృష్టి ఉంది. ఒకటి జన్యు సంబంధిత సృష్టి, 2 మహాసమూహమునకు భయపడి. మహాసమూహము ఈ మాట అపోస్తలుడైన భక్త దావీదు మనకి తెలియచేస్తాడు. దయవుంచి చూడండి 33వ కీర్తన 6వ వచనము. యెహోవా కృపతో యెహోవా వాక్కు చేత, లోకము నిండి ఉన్నది. 6వ వచనము. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహములు కలిగిన. అది వాటి సర్వ సమూహము కలిగెను. అది నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. మాట అర్థమైందా మీకు? దేనికి జడిసాడు ఆదాము? సమూహం మనకు జడిసాడు. సమూహం ఎలా వస్తుంది? సమూహం ఎలా వచ్చింది? వాక్కు చేత వచ్చింది. అది కలుగునుగా కంటే కలిగినవి. ఎలాగంటే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం, నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. మరి కుటుంబాలు ఎలా కలిగినవి? ఆదామును ఎలా చేశాడు? నేల మంటి తీసుకుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున బొమ్మను చేసి జీవవాయువును ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ ఆయన. అప్పుడు ఆదాముని కదా అందరం వచ్చాం. అప్పుడు బైబిల్ చెప్పినట్లుగా రోమా 5:12 చెప్పినట్లుగా ఒక మనుషుని ద్వారా రోమ కాదు, అపోస్తల కార్యాలు 17:26 చెప్పిన యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను అన్నాడు. 17:26లో ఆయన ఒకని నుండి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాను. అంటే ఆదాము నుండి అందరం వచ్చాం. ఆదామును ఎలా చేశాడంటే తన స్వహస్తాల ద్వారా ఆదాముని చేశాడు. ఆదాముని అందరూ వచ్చారు కనుక దీన్ని ఏమన్నారంటే జన్యు సంబంధిత సృష్టి. ఇట్లా ఏమన్నారంటే కుటుంబములు అన్నారు. అయితే వాక్కు నోటి ఊపిరి చేత కలిగిన ఏమన్నారంటే సమూహము. అది ఎలా కలిగిందంటే
యెహోవా నోటి వాక్కు చేత సర్వ సమూహము కలిగి. ఇట్లా ఏమన్నారంటే సమూహములు. వీళ్ళందరూ ఎలా వచ్చారంటే వీళ్ళు ఆయన నోటి ఊపిరి ద్వారా వచ్చినవారు. డిఫరెంట్. నేను ఆ వ్యత్యాసం వివరిస్తున్నాను. ఆ వ్యత్యాసం మీకు అర్థం కావాలి. లేఖనాల్లో దాగి ఉన్న ఆ యొక్క రహస్యాలు అర్థం కావాలి. ఆ వ్యత్యాసం అర్థం కావాలి. మీకు అర్థమైందా? కుటుంబాలు ఎలా వచ్చినాయి? ఒక ఆదాము నుంచి. ఇలాంటి ప్రపంచాన్ని ఏమన్నాడు? కుటుంబములు. అర్థమైందా? సమూహాలు ఎలా వచ్చినాయి? వాక్కు చేత. పలగ్గానే అవన్నీ కలిగినవి. అదే చెప్పాడు. మీరు చూడండి 6వ వచనము, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగినన్నాడా, ఆకాశములు కలిగినన్నాడా? అయితే ఆకాశములు అన్నాడంటే వెంటనే మనకి ఏమర్థం కావాలి? మనకు కూడా అర్థం కావాలి. ఒక చక్కటి మనకి కామన్ సెన్స్ అక్కడ రావాలి, ఒక వివేకం రావాలి. ఏంటది? ఆకాశం అంటే ఏముంటుంది? దానికి భూమి ఉంటుంది. అది ఇప్పుడున్న ఆకాశం ఉంది కదా, దీనికి భూమి ఉందా లేదా? ఉంది. నూతన ఆకాశము నూతన భూమి అన్నాడు. ఆకాశములు అన్నాడంటే కసిమలు భూములు ఉంటాయని. ఇప్పుడు అవన్నీ మీరు చూపించారా అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్గా వినండి. నాలో గుండె ఉంది, మీలో కూడా ఏముంటుంది? అయితే నాలో గుండె ఉంది, మీలో కూడా ఉంటుంది. అది నాలో గుండె ఎలా కొట్టుకుంటుందో మీలో కూడా గుండె అలాగనే కొట్టుకుంటుంది. లేదంటే కుదురుద్దా? కుదరదు. అలాగున మొత్తం ఆకాశాలు అంటే దానికి మన భూములు ఉంటాయి. ఆ భూమి మీద సర్వ సమూహం ఎలా కలిగిందంటే ఆయన వాక్కు ద్వారా కలిగింది. మీరు చూడండి, ఈ భూమి మీద మీరు అన్నీ చూసారా? అన్నీ చూసారా? కొన్ని చేపలు, అన్ని చేపలు తిన్నారు. కొన్ని మీరు చెప్పండి. మనం తింటే ఏం తిని ఉంటాం? మనం శీలావతి తిని ఉంటాం, పుణ్యవతి తిని ఉంటాం. పుణ్యవతి ఉందా? ఏమండి, శీలావతి తిని ఉంటాం, ఆ పొచ్చి తిని ఉంటాం, ఇలా కొన్ని చేపలు తిని ఉంటాం. ఇంకా తిన్న చేపలు చాలా ఉన్నాయి, అసలు పేర్లే తెలియవు. ఏమండి, అసలు ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల ఫలవృక్షాలు, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాలు ఉన్నాయి. అసలు ఈ భూమి మీద ఉన్నవే మనకు తెలియలేదు. మరి ఈ సర్వసమూహం అంతా దేవుడు సృజించాడు. ఎంత సృష్టి ఉంది అసలు భూమి మీద. అలాగనే నూతన ఆకాశాలు, అంటే ఆకాశాలు ఉన్నాయన్నాడు. యెహోవా వాక్ ద్వారా ఆకాశములు కలిగిన అన్నాడు. వాటికి భూములు ఉన్నాయి. ఆ భూమి మీద ఉన్న సర్వసమూహం అంతా ఎలా కలిగిందంటే దేవుని వాక్కు ద్వారా కలిగింది. మా దేవుని వాక్యం వినండి. అది దిక్కు చూడకుండా అదే చెప్తా ఉంటారు, వస్తూ ఉంటారు. మీరు వాక్కులు వినండి కదా. ఆకాశాలకు ఉన్న భూముల మీద సర్వ సమూహము ఆయన వాక్కు ద్వారా కలిగింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆకాశములు అన్నాడు, దానికి భూములు ఉంటే ఆ భూములన్నిటి మీద సృష్టి ఎలా కలిగిందంటే వాక్కు ద్వారా కలిగింది. ఇట్లా ఏమన్నాడంటే సమూహములు. అది ఇదొక రకమైన సృష్టి, ఇదొక రకమైన సృష్టి. ఇట్లా కుటుంబాలు అనకూడదు, ఇట్లా సమూహములే అనాలి. ఆదాము ఎవరెవరికి జడిస్తాడంటే ఒకటి కుటుంబముల తిరస్కారమునకు జడిశాడు, తర్వాత సమూహమునకు భయపడ్డాడు. అది 2 విషయాలు పేర్కొన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కదా. అవసరం మళ్ళీ చదవండి. అదిగో మహాసమూహములకు ఏమయ్యాడు? ఆదాము భయపడ్డాడు. 2 కుటుంబముల తిరస్కారమునకు జడిశాడు. అది ఈ 2 జడిసి ఎక్కడికి వెళ్ళలేదు? ఇప్పుడు ద్వారము దాటి బయటికి వెళ్ళలేదు. ఏ ద్వారం అది? అంటే ఈ భూలోకాన్ని విడిచి అవతల లోకానికి వెళ్ళలేదు. మన ఊళ్ళకి అర్థం కావడానికి ద్వారం దాటి బయటికి వెళ్ళలేదంటే అర్థం ఏమిటంటే తప్పు చేసినోడు ఇల్లు దాటి గుమ్మం దాటి ఎలా బయటికి రాడో
అలా ఆదాము ఈ లోకాన్ని దాటి అవతల లోకానికి వెళ్ళలేదు. అది విషయం అక్కడ. ఈ లోకాన్ని దాటి అవతల లోకానికి అవతల లోకానికి వెళ్ళగలుగుతాడు అంటే మహిమ దేహముతో. అంటే ఆదాము ఎలా ఉన్నాడు అంతకుముందు? మహిమ దేహముతో ఉన్నాడు. అది అవతల లోకానికి వెళ్ళాలంటే మహిమ దేహంతో వెళ్తాడు. ఆ మహిమనే పోగొట్టుకున్నాడు పండు తిని. ఆ మహిమను పోగొట్టుకున్నాడు కనుక మళ్ళీ మహిమను ఇవ్వడానికి రక్షకుడు దిగి రావాల్సి వచ్చింది. అది మళ్ళీ ఆ మహిమను మనకిచ్చి, మహిమ దేహాలు ఇచ్చి, పునరుద్ధాన శరీరమును మనకిచ్చి, రెండవ రాకడలో పునరుద్ధానము చెంది దేవుని దగ్గరికి వెళతాం. ఆ పునరుద్ధాన శరీరం ఇవ్వడానికి, ఆ మహిమను ఇవ్వడానికి మళ్ళీ రక్షకుడు రెండవ ఆదాము దిగి వచ్చాడు. మొదటి ఆదాము మహిమను పోగొట్టుకున్నాడు, కడపటి ఆదాము మహిమను ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అదే విషయం. అందుకే సమూహములకు జడిశాడు, అతను భయపడ్డాడు, కుటుంబాల తిరస్కారమునకు జడి. కనుక సృష్టి ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 2 రకాలు. 145వ కీర్తన, 148వ కీర్తన దైవంచి చదువుతారు. వచ్చిన కాడి నుంచి మొదటి వచ్చిన కాడి నుంచి చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా. ఏ వాసులారా? మనల్ని ఏమంటారు? భూనివాసులారా. వాళ్ళేమన్నారు? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. అది తర్వాత మాట, ఉన్నత స్థలముల నివాసులారా. ఈ ఉన్నత స్థలాల నివాసులు ఎవరో చదువుతూ ఉండగా మనకి విషయం అర్థం అవుద్ది. ఉన్నత స్థలముల, ఈ ఉన్నత స్థలాలే వేరే వేరే ప్రపంచాలు. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఎవరు వాళ్ళు? ఆయన దూతలు. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఎవరు స్తుతించాలి ఆయన్ని? ఏ సూర్యుడు? ఈ సూర్యుడా? ఈశ్వరుడి చంద్రుడు కాదు. ఈశ్వరుడి చంద్రుడు కాదు. దాని అర్థం ఏమిటంటే, అవతల ఆకాశాలు ఉన్నత స్థలాల్లో దూతలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొందరు సూర్యుని వంటి జ్ఞానము కలిగిన వారు అని అర్థం. ఈశ్వరుడని కాదు. మనకి బాగా వెలుగుంది అని దేని చూసి చెప్పగలం? సూర్యుని చూసి. అంటే మనకి సూర్యుడు ఏం ఇస్తున్నాడు? మనకి జ్ఞానం ఇస్తున్నాడు కదా. అది గోళం, అది బాగా మండుతుంది, కార్బన్ హీలియంతో మండుతుందని మనకు తెలుసు. సూర్యగోళం మండుతుంది, అది చాలా వెలుగైన జ్ఞానం మీకు కలిగిందా? ఎవరిని బట్టి? సూర్యుని బట్టి కలిగింది కదా. ఇప్పుడు కలిగింది కనుక అవతల లోకాల్లో ఉన్న వాళ్ళు దూతలు చాలా జ్ఞానవంతులు అని మనకు చెప్పడానికి ఎవరితో పోల్చి చెప్తాడు? సూర్యునితో. అది మనకు అర్థం కావడానికి. అర్థమైందా? నేను మాట చెప్తాను. తాజ్మహల్ చూసారా మీరు? చూసారా తాజ్మహల్ని? ఇంతకీ తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. చూసారా తాజ్మహల్ని? నేను 2 సార్లు చూశాను. ఢిల్లీ వెళ్ళి సువార్తని చెప్పడానికి వెళ్ళి ఢిల్లీ 2 సార్లు చూశాను. ఆగ్రా వెళ్ళి చూశాను. మీరు చూడలేదా? చూశారు, మీరందరూ కూడా చూశారు. ఏం చూశారు మీరు? అది బొమ్మ చూశారు. అది తాజ్మహల్ ఎలా ఉంటుందో బొమ్మ చూశారు. ఒరిజినల్ ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. మీరు కూడా తాజ్మహల్ చూశారు కదా మరి, అవునా? తాజ్మహల్ చూసి ఏమనుకున్నారు? ఆగ్రాలో తాజ్మహల్ ఇలా ఉంటుంది అనుకున్నారా లేదా? అలాగున అవతల లోకాల్లో ఉన్న దూతలు మహాజ్ఞానంతో మనకి ఎలా తెలుస్తుందంటే ఈ సూర్యుని చూడటం ద్వారా. అలా పోల్చి చెప్పాడు. అందుకనే సూర్య చంద్రులారా అంటే నా అర్థం ఏమిటంటే, కొంతమంది సూర్యుని వంటి వెలుగు కలిగిన అంటే జ్ఞానం కలిగిన వాళ్ళని, కొంతమంది చంద్రుని వంటి జ్ఞానం కలిగిన వాళ్ళని, ఇంకా కిందకు వస్తే నక్షత్రాల వంటి
జ్ఞానం కలిగిన వారని దాని అర్థం. అంటే వాళ్ళలో కూడా ఏమున్నాయి, వేరియేషన్, వ్యత్యాసాలు ఉన్నాయి. మానవులు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి కదా. కొందరు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. క్లాస్ రూమ్లో కొంతమంది ఒకసారి చెప్తే చాలు వాళ్ళకి అర్థమైపోద్ది. ఇంకొంతమందికి 2 సార్లు చెప్తే అర్థం అవుతుంది. కొంతమందికి 10 సార్లు చెప్పినా అర్థం కాదు. అందరి మైండ్ అలా ఉండదు. బ్రిలియన్స్ ఉంటారు, అలా ముద్దులు కూడా ఉంటారు. తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు. అలాగే నవతల లోకంలో కూడా అంతే. దోతల్లో కూడా వేరియేషన్ ఉందన్నమాట. అంటే వాళ్ళని దేంతో పోల్చి చెప్పాడంటే సూర్యుడితో, చంద్రుడితో, నక్షత్రాలతో పోల్చి చెప్పాడు అని చెబుతూ, మీరందరూ ఆయన స్తుతించండి అని చెబుతూ, జ్ఞానవంతులారా ఆయన స్తుతించండి, చంద్రుని వంటి వాళ్ళ ఆయన స్తుతించండి, నక్షత్రాల వంటి వారు ఆయన స్తుతించండి, మీరందరూ స్తుతించాలా ఆయన్ని అని చెబుతూ కిందకి రండి. పరమాకాశములారా, అదిగో పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఆయనను స్తుతించు. మళ్ళీ ఇక్కడ సూర్యచంద్ర నక్షత్రాలతో ఎలా పోల్చి చెప్పాడు దూతల్ని, మళ్ళీ నేలతో పోల్చి చెప్పాడు. జలములారా ఆయనని మీరు స్తుతించుడి అన్నాడు. పరమాకాశములారా, జలములారా ఆయనని మీరు స్తుతించమని నేలతో పోల్చి చెప్పాడు. స్తుతించండి అన్నాడు. అని తర్వాత యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అది అన్నమాట. ఎలా పుట్టిన వీళ్ళందరూ ఎలా పుట్టారు, అది ఆజ్ఞీయగా వీళ్ళందరూ పుట్టారు. సమూహాలు వచ్చినాయి. అందుకని సృష్టి 2 రకాలని చెప్పానది. ఒకటి జన్యు సంబంధిత సృష్టి, 2 కలుగునుగా కంటే కలిగిన సృష్టి. కనుక సృష్టి 2 రకాలు. చేతనే సమూహములకు జడిశాడు, కుటుంబాల తిరస్కారానికి భయపడ్డాడు. ఎవరు ఆదాం. అలా భయపడ్డాడని ఎవరు చెప్తున్నారు ఆ మాట? యోబు. అదన్నమాట. ఆ పాయింట్ అర్థమైంది కదా. అందుచేత పిల్లారా, మనకి ఆ శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆదాము జడిశాడు, ఆదాము మహిమను పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఆ మహిమనిచ్చి మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే మనం ఆ వచనంలో మూలవాక్యంలో చదువుకున్నాం. ఇందాక 2వ దశ 2:16 మనం ఏం చదువుకున్నామంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత మనకేమిచ్చాడు? ఒకటి నిత్యమైన ఆదరణ. చెప్పండి, ఏమిచ్చాడు మనకి? నిత్యమైన ఆదరణ. ఏంటి నిత్యమైన ఆదరణ అంటే, మానవుడు చనిపోతాడు కానీ అతనికి నశింపు లేదు. అతనికి యుగాలు బ్రతుకుతాడు మనిషి. ఆ సత్యాన్ని తెలియచేయడానికే, ఆ గొప్ప సత్యాలన్నీ మనకి తెలియచేయడానికే, మనకు రక్షణ ఇవ్వడానికే, అగ్నిగుణను తప్పించడానికే, ఆ గొప్ప సంగతులన్నీ మనకి తెలియజేసి గొప్ప ఆదరణ ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. అది ఆదరణ అంటే నిత్యమైన ఆదరణ. చెప్పండి, ఆదరణ, నిత్యమైన ఆదరణ. ఒకటి నిత్యమైన ఆదరణ ఇవ్వడానికి వచ్చాడు. 2 అది శుభ నిరీక్షణ. ఏ నిరీక్షణ? శుభ నిరీక్షణ. క్రైస్తవులు కూడా వివాహం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా శుభలేఖలు పసుపు రాస్తారు. ఎవరో క్రైస్తవులు కూడా. పసుపు దేని గుర్తు? శుభానికి గుర్తని అన్యులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మీరు వంట మేస్త్రి దగ్గరికి వెళ్ళినా ముందు ఏం రాస్తాడు? పసుపు రాస్తాడు. దేని గుర్తు అది? శుభానికి గుర్తు. ఇప్పుడు పసుపు అసలైన శుభం ఇస్తుందా, ప్రభు ఇస్తారా? అది క్రైస్తవులు లాంటి ఆచారాలన్నీ కూడా మానేయాలి. ఏమండి, శుభలేఖలు ఇచ్చినప్పుడు ఆ సుతలు రాస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? అది ఇలాంటివన్నీ తొలగిపోవాలి. శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చేవాడు ఎవరంటే యేసు ప్రభు. ఆ పసుపుని సృజించిన వాడు ఎవరు? యేసయ్య.
మనం ఆయన్ని పట్టుకోవాలి కానీ ఇట్లని కాదు. ఏమండి, తెలియనప్పుడు అవన్నీ. కానీ సకల శుభదాయకుడు ఎవరంటే యేసు ప్రభు. సర్వ పాపం నుంచి విడిపించాడు, పాప శాపం నుంచి మనల్ని విడిపించాడు, మన మరణాన్ని కొట్టివేశాడు ఆయన, మన దోషాన్ని పరిహరించాడు ఆయన, సకల శుభాలు మనకు అనుగ్రహించాడు. ఆయన శుభదాయకుడు మనకి. అంతేగాని ఇవేమీ కాదు. సకల శుభదాయకుడు యేసు ప్రభు. అందుకే మనకు ఆయన ఏమిచ్చాడు? శుభప్రదమైన నిరీక్షణ, నిత్యమైన ఆదరణ దేవుడు మనకి అనుగ్రహించాడు. శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనం అంతా? పరలోక రాజ్యం కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. మంచి రాజ్యములోకి మనం వెళ్ళబోతున్నాం. ఎంత ఆనందం మనకు అక్కడ, ఎంత సంతోషం అండి. చూడండి, ఎండలు పెరిగిపోయినాయి. మేము మా మందిరం మీద ఏం చేసామంటే, మా మందిరం మీద షెడ్ వేసాం. పైన ఉంది కదా, 2వ స్టేర్లో ఉంది కదా, కింద ఇల్లు, ఆ తర్వాత మందిరం, ఆ పైన షెడ్ వేసాం. మందిరానికి వేడి రాకూడదు, చక్కగా ఏసీలు పెట్టాం. చక్కగా ఏసీలు రన్ అవుతున్నాయి, చల్లగా ఉంటుంది. ఇంకా చల్లగా ఉండాలని ఆయా సమయాల్లో మేము కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి బాగుంటుందని పెద్ద షెడ్ వేసాం. చాలా మందిరం పెద్దది, అదంతా షెడ్ వేసాం, చాలా పెద్ద షెడ్ వేసాం. రాత్రి ఏమైందంటే గాలి వేసింది కదండి, రాత్రి మొత్తం రేకులన్నీ ఎగిరిపోయింది. రాత్రి మాకు కంగారు వచ్చేసింది. రాత్రి మామూలు కంగారు కాదు, ఎవరి మీద పడిపోతాయా ఏంటని కంగారు వచ్చేసింది. లేకపోతే వాళ్ళ మా కుటుంబం అంతా ఇక్కడ ఉండాలి, మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండాలి, అసలు మన యవనస్తులంతా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారు వాళ్ళు. ఆ షెడ్ తీసేయమన్నాను మొత్తానికి. అంత బిల్డింగ్లు అన్నీ అయిపోయినాయి, మొత్తం షెడ్ తీసేయమన్నా. అరదరగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం. అది ఓపెన్ ప్లేసు, పెద్ద షెడ్, ఏదో చిన్న షెడ్, ఒక 2 గదులు పెట్టేసుకుని ఆ చుట్టూ సిమెంట్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఇది మొత్తం పెద్ద షెడ్. ఇది అది ఎడారి ప్లేస్లో ఉంటుంది. గాలి మొత్తం ఇలా లెగ్గొట్టింది అనుకోండి, గాలి గట్టిగా వేసింది అనుకోండి, మొత్తం రేకులు వెళ్ళిపోతాయి. అది ఎవరి నెత్తి మీద పడతాయి, ఎవరు ప్రాణాలు తీస్తాయో అని భయం వేసి, ఇంకా రాత్రి దాని ఇన్సిడెంట్కి మనం పడుకుని నిద్ర పట్టదు. ఎప్పుడు గాలి తుఫాను వస్తుందా, ఎప్పుడు రేకులు ఎగురుతాయా అని నిద్ర పట్టదు మనకి. రాత్రి దాని ఇన్సిడెంట్ అలా పాతుకుపోయింది. 1 గంట తల్లడిల్లిపోయి ఇంట్లో అంతా మేమంతా. ఒక రేకు ఎగిరెళ్ళి మామిడి చెట్టు మీద పడింది, మా ఎదురుగుండా మామిడి చెట్టు మీద. ఒక రేకు, నా కారు బద్దలైపోవాలి, అసలు నా కారు షెడ్ మీద కింద పడిపోయింది. అసలు ఆ షెడ్ లేకపోతే కారు పచ్చడైపోయింది. రాత్రి 12 రేకులు పగిలిపోయినాయి, కొత్త రేకులు. ఇంక ఇవన్నీ చూసి భయం వేసి, ఒరే బాబు తీసేయండి నాయన, అసలు వద్దు మనకి షెడ్డు, వేస్తే మనం స్లాబే వేద్దాం కనుక షెడ్ వద్దు మనకి అని ఏడంతా అదే. అప్పుడే 10 రోజులు చేస్తున్నాం షెడ్ పని, 6 రోజులు చేస్తున్నాం. రాత్రి ఎక్కించాం రేకులు, శనివారం నైట్ ఎక్కించాం. రాత్రి నిన్న ఆదివారం మొదలు చాలా బాగుంది అనుకున్నాం. నిన్న సాయంకాలం గాలి. ఇంకా ఇలాగే ఉంటే నేను పరిచయకి ఎక్కడికి వెళ్ళినా నాకు మనసు అంతా దీని మీదే ఉంటుంది. కాంత గాలి వేసిందంటే టెన్షన్ పెరిగిపోద్ది మనకి. వద్దురా నాయన, మనకు వద్దని మొత్తం తీయించేసాను అనమాట. ఆ పనిలో నలిగిపోయి ఆ పనిలో ఉన్నా. ఇంకా టైం ఇచ్చాను, నేను ఒక్కడనే రావడం జరిగింది. ఏమండి, కనుక ఈ లోకంలో ఎండ, శ్రమలు, బాధలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ లోకంలో మనకి ఏమీ ఉండవు. హాయిగా ప్రశాంతంగా జీవితం యుగాలు గడిచిపోతుంది. యేసయ్యని చూస్తూనే యుగాలు వెళ్ళిపోతుంది జీవితం. చాలా ఆనందం అన్నమాట, చాలా సంతోషం. యేసయ్యని చూడాలనుకుంటున్నారా మీరు? మీరు సముద్రం చూడాలనుకుంటున్నారా? సముద్రం గడికి వెళ్తే హ్యాపీగా ఉంటాం కదా. సముద్రంగా ఆ సముద్రాన్ని చేసింది ఎవరు? ఆహ్లాదకరమైన వ్యక్తి యేసు ప్రభు. అనంత జ్ఞాని, గొప్ప జ్ఞాని.
ఏమండి, అలాంటి ప్రభు దగ్గరికి వెళ్ళటం మనకి ఎంత ఆనందం. అంచేతనే మనకి పరలోక రాజ్యం, అలాగనే దేవుని చూడని ఆశ, ఇదంతా మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. యేసు ప్రభునందున్న వారికి ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. మానవుడు మరణాన్ని కొట్టివేసి యుగయుగాలు జీవించే నిత్య జీవాన్ని మానవుడికి ఇచ్చాడు. రే బాబు, నీకు ఎన్నడికి నీకు చావు లేదు అని చెప్పిన దేవుడు. ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మనకిది. ఎంత ధన్యులు అండి ప్రభునందున వారు, ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. రక్షణ లేని వారు వెంటనే రక్షణ పొందాలి, ప్రభుని నమ్మకంగా మనం సేవించాలి. కనుక శుభప్రదమైన నిరీక్షణ, నిత్యమైన ఆదరణ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకి ఎట్లా వచ్చిందంటే, దయవించి చదువు కుమార్ చదువుకుందామా? ఈ నిరీక్షణ మనకి ఎలా వచ్చిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. మొదటి విషయం అది. రెండవ విషయం ఏదనగా, దయవించి పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. రెండోది ఏంటి? మొదటిది ఏంటి? నేను మొదటిది అన్నప్పుడు రెండోది అన్నప్పుడు మొదటిది మర్చిపోకండి. మొదటిది అంటే మొదటిది చెప్పాలి, రెండోది అంటే రెండోది చెప్పాలి. మొదటిది ఏంటి? శుభప్రదమైన నిరీక్షణ. రెండవది జీవముతో కూడిన నిరీక్షణ. చెప్పండి, ఏ నిరీక్షణ? ఎలా ఎలా కలిగింది మనకది? యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచుట వలన కదా. మృతులలో నుంచి తిరిగి లేచి యోహాను సువార్త 14:2 ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును అని అన్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవుదును అన్నాడు. మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవుదును అంటే మరలా వచ్చి మనం తీసుకెళ్తాడు. కనుక ఏ నిరీక్షణ కలిగింది మనకి? జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. ఎంత గొప్ప సంగతి! ఆయనే గోతులో ఉంటే మనల్ని తీసుకెళ్తాడు. అవును కదా? ఆయనే గోతులో ఉన్నాడు కూడా మనల్ని ఏం తీసుకెళ్తాడు? ఆయన వచ్చి తీసుకెళ్తాడని మనకు నిరీక్షణ ఉంటుందా? ఎదురు చూడగలమా? చూడలేము. ఏమండి, గోతులో ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు గోతులో ఉన్నవాడు, మనం కూడా పక్క గోతులో ఉన్నాం. ఆ గోతులో ఉన్నవాడు అంటాడు మనల్ని, నేను తప్పిస్తాను గోతులోంచి అంటాడు. మనం ఏమంటాం? రేపు ముందు నువ్వు తప్పుకోరా అంటాం. రేపు ముందు నువ్వు లేగరా గోతులో నుంచి, అప్పుడు మామూలు తీద్దుగాని అంటాం కదా. అవునా కదా? ఇప్పుడు అందరూ మరణానికి పాత్రులై అందరూ మరణించి ఉంటే మన మరణాన్ని ఎలా కొట్టివేయగలుగుతారు? మనల్ని ఎలా పైకి రాగలుగుతారు? ఆయన మరణాన్ని జయించిన వాడై ఉండాలి. కనుక యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు కనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరలా నేను వస్తాను. ఎందుకు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను అన్నాడు. అది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడు కనుకనే మనకి ఏ నిరీక్షణ కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. ఎంత గొప్ప సంగతి ఇది! ప్రభు వచ్చి మనం ఏం చేస్తారు? మనందరినీ చెప్పాలి. అది ఏ శరీరంతో వెళ్తాం? మహిమ శరీరంతో వెళతాం. అందుకే మన శరీరాలు కూడా చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. ఆచంటలో మానేపల్లి పుల్లారావు గారని కాపుల వాళ్ళు, పుల్లారావు గారని వాళ్ళ కుటుంబాలు రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత చాలా పెద్ద వయసు, చాలా ఎత్తర్లు అనమాట. మానేపల్లి అందరూ ఎత్తర్లే.
పుల్లారావు గారు ఎత్తరి, సీతమ్మ గారు ఎత్తరి, వాళ్ళ పెద్ద కొడుకు యేసు గారు ఎత్తరి, రెండో కొడుకు వెంకటేశ్వరరావు ఎత్తరి, మూడో కొడుకు ఆంజనేయులు ఆయన ఎత్తరి, నాలుగో కొడుకు కాశీ ఆయన ఎత్తరి. అందరూ చాలా ఎత్తరు మనుషులు. వాళ్ళందరూ రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత సమాధి కార్యక్రమం చేసాం పుల్లారావు గారిది. కోడేరు అక్కడ తీసుకెళ్ళాం, అక్కడ గోదావరిగడ్డికి తీసుకెళ్ళాం. ఆచంట్లో తీసుకెళితే ఈ కాపులు కదా వీళ్ళు, ఈయన రక్షణ పొందకముందు, పుల్లారావు గారు రక్షణ పొందకముందు చుట్టాలవాటు ఉంది ఈయనకి. ఈ పక్కోళ్ళు వచ్చి వీడు చుట్టాలవాటు వీడు కానీ పెట్లు చుట్టేస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను ఎప్పుడు తీరినరా బాబు, అలాంటి పనికి మళ్ళీ వేయకండి, తీయండి అని చెప్పి తీయించాను. ఏ చుట్టాలవాటు ఉందండి ఇదివరకు ఎప్పుడు ఆ ఎవడ వచ్చి ఆ చుట్టేస్తున్నాడు. అందరూ మన శరీరాలు కూడా ఎలా ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలి. పునరుద్ధాన శరీరముతో, మహిమ శరీరంతో దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. ఏమండి, మహిమ శరీరం ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అంచేత జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనకి ఎలా కలిగిందంటే యేసుప్రభు వారు మృతులలో నుండి తిరిగి లేచుట వలన. ఎంత గొప్ప సంగతి! యేసుప్రభు వారు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇవ్వడానికి, ఆ నిరీక్షణ ఓటిస్తే సరిపోదు. ఆ నిరీక్షణ ఇచ్చి మళ్ళీ మనకి ఏం చేస్తాడంటే ఆ వచనంలోనే చెప్తాడు, వాడవారిని స్వాస్యం అన్నాడు. వాడవారిని అనగా అక్షయమైన అంటే నాశనం కాని స్వాస్యం అంట. 1 పేతురు 1:3-4 వచనాలు. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినైన స్వాస్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసిన, తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసిన. తల్లి శారమ్మ గారికి దేవుని విశేష కనికరం ఉంది కనుకనే ఈ రక్షణ భాగ్యము దక్కింది. విశేషమైన కనికరము, పేదవారం కావచ్చు, లేనివారం కావచ్చు, దేవుని కనికరాన్ని బట్టి మారు మనసు వచ్చింది మనకి. విశేషమైన కనికరము, ఎంత అద్భుతమైన సంగతి అది. అంచేత తన విశేషమైన కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపచేసెను. అంటే ఆ కార్యం దేవుడే మన దగ్గరకు వచ్చి చేశారు. అంత గొప్ప దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయనే మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఆయన ఎంత గొప్ప సంగతి! ఏం పొందుకోవడానికి మనం? 1 జీవముతో కూడిన నిరీక్షణ పొందుకోవడానికి, అదొకటే కాదు. 2 వాడవారిని నిర్మలమైన అక్షయమైన స్వాస్యాన్ని పొందుకోవడానికి తన విశేషమైన కనికరాన్ని మన మీద చూపించి మన తిరిగి జన్మింపజేశారు. ఆయన నూతన జన్మ దేవుడు మనకిచ్చారు. అది విశేషమైన కనికరం. అది మనం ఏదో నీతిమంతులమని, భక్తులమని, మంచోళమని కాదు మనకి రక్షణ దొరికింది. ఏదో మనం మంచోళ్ళమని, భక్తులమని, నీతిమంతులమని, ఏదో గొప్ప టాలెంట్ ఉందని మనకు దొరకలా. కేవలము ఆయన విశేషమైన కనికరం, అంతే. అది ఆ కనికరాన్ని బట్టి ఈ రక్షణ దొరికింది. ఎందుకో ప్రేమించారు మనల్ని ఆయన. అది ఎంత గొప్ప సంగతి ఇది. ఈ ఒక్క మాట మన బ్రతుకుల్ని ధన్యులను చేస్తుంది, మనల్ని కృతజ్ఞతా భావంతో నింపేస్తుంది. ఏంటా మాట అంటే, ప్రభువా నీ కనుదృష్టిలో, నీ హృదయములో నాకు చోటుంది నాయన అన్న మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అన్న మాట మనల్ని కృతజ్ఞతా భావంతో నింపేస్తుంది బ్రతుకు కాలం అంతా. యథా గొప్పడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? లోకంలో ఉన్న ధనవంతుడే మనల్ని జ్ఞాపకం చేసుకోడు. భారతదేశంలో ఉన్నాం, మనందరి నాయకుడు గౌరవనీయులు మోడీ గారు ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన చేసుకోడు.
కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది, ఆయన మనసులో మనం ఉండటం అనేది, ఆయన హృదయంలో మనకు చోటు ఇవ్వడం అనేది, అది చాలా గొప్ప సంగతి. అది చాలా గొప్ప సంగతి. అందుకని ఎల్లవేళ దీన మనస్కులమై కృతజ్ఞత భావము కలిగి ఆయన పాదాల దగ్గర సాగిలపడే మనస్తత్వం కలిగి మనం ఉండాలి. దీనులమై ఉండాలి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, నేనే పాటి వాడను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడను, నా జీవితం ఎంత, నా బ్రతుకెంత, నన్ను జ్ఞాపకం చేసుకున్నావని కృతజ్ఞత భావముతో జీవించాలి. ఆయన ప్రేమిస్తూ జీవించాలి. లోకంలో మనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారు కదా, ఎన్నో విషయాలు, ఎన్నో ఆధిక్యతలు కలిగిన వారు లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఈ రక్షణ భాగ్యం దొరకకుండానే వాళ్ళు చనిపోతున్నారు. ఇవాళ రక్షణ మనకు దొరికిందంటే వాళ్ళకంటే మంచోళ్ళమనో లేకపోతే ఏదో గొప్ప టాలెంట్ ఉందని కాదు, ఎందుకో దేవుడు ప్రేమించారు. అది తన విశేషమైన కనికరం మన మీదకి వచ్చింది. అది అంచేతనే కృతజ్ఞత భావంతో జీవించాలి. కనుక తన విశేషమైన కనికరం ద్వారా మనం తిరిగి జన్మింపజేసి ఒకటి శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చారు, తర్వాత వాడబారిని స్వాస్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి స్వాస్యాన్ని తల్లి శారమ్మ గారు కూడా సంపాదించుకున్నారు, అక్కడికి వెళ్ళారు. ఏమండి, ఒకసారి ఒక ఆమె, ఒక చాలా ధనవంతురాలు ఆమె ఒక కలగంద. ఆమె ఆ కళలో ఏంటంటే, కళ్ళలో నడిచి వెళుతుంటే ఆ కళ్ళ ఆమె ఏం చూసిందంటే, ఒక మంచి ఇల్లుని చూసింది. మంచి ఇల్లుని చూసిన తర్వాత, ఈ ఇల్లు ఎవరిది ఏంటంటే, పలానా వ్యక్తిదండి, పలానా ఊరు, పలానా వ్యక్తిది, చక్కగా ఆమెకి ఈ భవనాన్ని రెడీ చేశారంటే, అబ్బా ఈ భవనం ఎంత బాగుంది, ఈమె కొరకేనా, ఈమె ఎవరో కాదు, మా ఇంటి పక్క ఆవిడ, పని మనిషి ఈవిడ కొరకు ఎంత మంచి బంగ్లా తయారైంది ఇక్కడ, అబ్బా చాలా బాగుంది అనుకుంటుంది ఆవిడ. అనుకున్న తర్వాత ఈవిడికి ఎంత మంచి బంగ్లా వస్తే నా ఇంకెంత, ఇంకా 4 స్టేర్లు ఉంటుంది నాది, అది ఇంకా గొప్పగా ఉంటుంది అని అనుకుంటుంది ఆవిడ. ఇలా అనుకుంటూ నడుచుకుంటూ ఎదరికి వెళుతుంది. ఎదరికి వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలాగా చిన్న గుడిసె కనపడుతుంది. అప్పుడు అనుకుంటుంది, ఇది ఎవరిదా ఉంటుందిలే అనుకుంటుంది. ఇది ఎవరిదని అడిగితే, అమ్మ ఇది మీదే, ఇది మీదే. అదేంటి నాది, ఇదేంటిది, మా పక్కన పని మనిషి అంత మంచి ఇల్లు ఉంది, నాకు ఈ ఇల్లు ఏంటి అంటే, మరి భూమి మీద ఉండగా మీరు ఆయన కొరకు పెద్ద ఏం ప్రయాసపడలేదు కదా, మరి ఆమె కొరకు మన దేవుని కొరకు ఏం కష్టపడలేదు కదా మరి అని చెప్పి మీకు ఇదే తయారవుతుంది అని చెప్పేసరికి ఒకేసారి కంగారు టక్కన మెలకు వచ్చింది. అయ్యి బాబోయ్, మెలకు వచ్చిన తర్వాత ఆమె అనుకున్న, అమ్మో నా బ్రతుకులో ఉన్న జీవితం చాలా జాగ్రత్తగా గడపాలి నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను ఇదంతా, ఇంకా నా బ్రతుకులను దేవుని కొరకు జాగ్రత్తగా జీవించాలి అని ఆ కళ ద్వారా ఆమె జ్ఞానం కలిగింది. అదేనాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. యోహాను సువార్త 14:2 అదే, మీకు స్థలము, నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడైనా? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవదును. ఎంత అద్భుతం మాట, ఎంత శుభప్రదమైన నిరీక్షణ ఇది, ఎంత శుభప్రదమైన నిరీక్షణ. ఏమండి, ఆ నిరీక్షణ ఇవ్వడానికి యేసుప్రభువు వచ్చారు. అంచేత మొట్టమొదటిదేమో శుభప్రదమైన నిరీక్షణ, రెండవది జీవముతో కూడిన నిరీక్షణ. రెండవది ఏ నిరీక్షణ? జీవంతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించారు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. భోజనాలు ఉన్నాయి కదా, మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ సంగతి ఏదనగా జీవంతో కూడిన నిరీక్షణ. రెండవది, మూడవది ఏదనగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27 వచనం చదువుతారా? 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ మాటలు మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని అలా చదవాలి. అది ఏమైపోతుందంటే రాముని తోక పివరుడు ఇట్లా అయిపోద్ది. చెప్పండి, ఏమవుద్ది? రాముని తోక పివరుడు ఇట్లని అయిపోద్ది. ఆ మాటకు అర్థం ఏంటంటే తెలుసా? ఆ మాటకు అర్థం రాముని తోక పివరుడు ఇట్లని అయిపోద్ది. ఎలాగంటే రామునితో కపివరుడు ఇట్లని, అది మాట. రామునితో కపివరుడు ఇట్లని అలా చదవాలి. ఈ తో పట్టుకెళ్ళి కాకాడ పెట్టామనుకోండి, లేదా పట్టుకు తోకాడ పెట్టామనుకోండి, రాముని తోక అంటే రామునికి ఏమొచ్చింది? తోక వచ్చింది. ఇంకో క్యారెక్టర్ వచ్చాడు ఇక్కడ, పివరుడు. పివరుడు లేడు, కపివరుడు ఉన్నాడు. పివరుడు వచ్చాడు, అలా వచ్చేస్తుంది అనమాట. అంచేత ఇక్కడ మనం ఎలా చదవాలండి ఈ మాట? చూడండి, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఈ మాట జాతికి వివరిస్తాను, జాతికి గమనించండి. ఎలాగంటే మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అంటే చూడండి, మన హృదయాలను క్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ. ఏ నిరీక్షణ? అవును, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు. అంటే మనం మహిమను పొందుకోవాలని దేవుని ఉద్దేశం. ఏం పొందుకోవాలి? మనం మహిమను పొందుకోవాలి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అన్నాడు. మనం మహిమను పొందుకోవాలి. ఆ మహిమ అంటే ఏంటి? మహిమ అంటేనే దేవుని జ్ఞానం అని అర్థం. మహిమ అంటే దేవుని జ్ఞానం అని అర్థం. బైబిల్ చెప్తుంది చూడండి, దయవుంచి 1 కొరింథీ 2వ అధ్యాయము. 1 కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. సరే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం అంటాడు పౌలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. తర్వాత ఈ జ్ఞానము మరుగై ఉండి, ఈ జ్ఞానం ఏమైంది? లోకంలో మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు అది మన మహిమ నిమిత్తము నియమించను. అంటే మహిమ నిమిత్తం ఏమి నియమించను? జ్ఞానమును నియమించను. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక ముందే మన మహిమ నిమిత్తము దేవుని జ్ఞానం నియమించాడు. అంటే జ్ఞానం ఈజ్ ఈక్వల్ మహిమ. అది జ్ఞానం అంటే మహిమ. సూర్యునికి మహిమ ఉందంటాడు బైబిల్లో. సూర్యునికి ఏముంది? మహిమ అంటాడు. దయవుంచి 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము 41వ వచనము. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ. సూర్యుని మహిమ వేరంటే సూర్యునికి ఏముంది? వెలుగు. వెలుగంటే జ్ఞానము. ఆ వెలుగుని మళ్ళీ ఏమన్నాడు? మహిమ. వెలుగంటే జ్ఞానము, జ్ఞానాన్ని మళ్ళీ ఏమన్నాడు? మహిమ. సూర్యునికి ఏముంది? మహిమ ఉంది. కనుక మహిమ ఈజ్ ఈక్వల్ జ్ఞానము అని అర్థం. అది
అంటే ఈ జ్ఞానము మరుగై ఉంది కనుక ఎందుకు నియమించాడు ఈ జ్ఞానాన్ని? మన మహిమ నిమిత్తము నియమించాడు. అర్థమైందా? మన మహిమ నిమిత్తం ఈ జ్ఞానము నియమించాడు కనుక మన యందు క్రీస్తు ఎవరు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఏ నిరీక్షణ? అవును. కనుక ఈ జ్ఞానము మనలోకి వచ్చుట ద్వారా, మన జీవితాలు మార్పు చెందుట ద్వారా, అంటే దేవుని వాక్యము మనల్ని మార్చుట ద్వారా మనకు మహిమ శరీరాలు వస్తాయి. అందరు జాగ్రత్త గమనించాలి. ఈ శరీరాలు ఎలా వచ్చినాయి? తండ్రి ద్వారా, తండ్రి బీజము ద్వారా. ఏ గర్భంలో తయారైంది? తల్లి గర్భంలో. ఎవరి బీజం ద్వారా? తండ్రి బీజం ద్వారా తల్లి గర్భంలో శరీరం తయారైంది. అలాగే అక్షయ ఈ తండ్రి ద్వారా సంఘం అనే తల్లి గర్భంలో శరీరం తయారు కావాలి. సంఘాన్ని ఏమంటాం? తల్లి. సంఘాన్ని చాలా విషయాలతో పోల్చాడు. భార్యతో పోల్చాడు, సహోదరులతో పోల్చాడు, తల్లితో పోల్చాడు. అందుకే యేసునాథుకి ఎంతమంది తల్లులు? ఎంతమంది తల్లులు? ఇద్దరు. ఒక తల్లి ఏమో శరీర సంబంధమైన క్రీస్తును మోసిన తల్లి. ఎవరామె? మరియా. రెండవ తల్లి ఏమో సంఘము. అంతేనే ఓ సందర్భంలో యేసు ప్రభువు ఇలా వాక్యం బోధిస్తుంటే ఒక స్త్రీ వచ్చి, ఆహా, నీవు కుడిచిన స్తన్యములో నిన్ను కన్న గర్భము ఎంత ధన్యురాలయ్యింది అందామె. అనగానే యేసు ప్రభు అన్నారు, అవును, కానీ వెంటనే కుట్టేలేదు దాన్ని. అవును, నిజమే, నన్ను కన్న తల్లి నిజంగా ధన్యురాలే. అవును ప్రభు అన్నమాట. అవును అని ఇంకొక మాట, అద్భుత మాట చెప్పారు. అదేంటంటే, నా వాక్యము విని దాని ప్రకారం జీవించే ఇక మరీ ధన్యులు అన్నాడు. అంటే మరీ కంటే ధన్యులు. ఆమెమో శరీరధారిగా ఉన్న క్రీస్తుని మోసింది, మనము ఆత్మరూపిలో ఉన్న క్రీస్తుని మోస్తున్నాం. ధన్యులమది. అందుకనే మరొక తల్లి ఎవరంటే, ఆత్మ సంబంధం తల్లి ఎవరంటే సంఘము. ఈ సంఘము గర్భములోనే ఈ పురుషుని యొక్క జీన్స్ ద్వారా నీ శరీరం తయారు కావాలి, మహిమ శరీరం రావాలి. ప్రభు వచ్చినప్పుడు నువ్వు మహిమ శరీరంతో ఎత్తబడాలి. ఈ శరీరంతో, మహిమ శరీరంతో ఎత్తబడాలి. అర్థమవుతుందా అమ్మా? ఏ శరీరంతో? అందుకే పునరుద్ధానం గురించి చెప్పాడు కదా 15వ అధ్యాయంలో, 1 కొరింథీ 15వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి చెప్పాడు. పునరుద్ధానంలో కూడా వేరియేషన్ ఉంటుంది, మహిమ ఉంటుంది. అక్షయత అందరికీ ఒకటే, నాశనం లేని శరీరం అందరికీ వస్తుంది ఒకటే, కానీ ఆ శరీరానికి మరి భేదాలు ఉంటాయి. అక్షయతలో అందరికి అక్షయత సమానం, కానీ మహిమలో భేదాలు ఉంటాయి. భూమి మీద ధనవంతుడికి పేదడికి భేదం ఉంది కదా. ఇదే భూమి మీద ఎంత వేరియేషన్ ఉంది. కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కటిక పేదలు ఉన్నారు. వేరియేషన్ ఉందా లేదా? కొందరు జ్ఞానులు ఉన్నారు, కొంత ముద్దులు ఉన్నారు, భూమి మీద తెలుగు తక్కువ వారు ఉన్నారా లేదా? అలాగునే పరలోక రాజ్యం కూడా అంతే. అందుకని 15వ అధ్యాయము ఎంత స్పష్టంగా మనకు ఆ వివరణ ఇచ్చాడు. దయవుంచి చూడండి, దయవుంచి 15:40 చెప్తాడు కదా, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. భేదము కలదు కదా అన్నాడు కదా, ప్రశ్నించాడు కదా మనల్ని. భేదము కలదు కదా, ఒప్పుకోవద్దా మనం? అది భేదము కలదు కదా, అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు. మృతుల పునరుద్ధానమును అలాగే. అచేత భూమి మీద మనం ఏం చేయాలంటే, నేను సూర్యుని వంటి మహిమలో తిరిగి లెగాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ సమయం దేవుని కొరకు కేటాయిస్తారు. వాక్యం చదవడం, ధ్యానించడం, దేవుని సంకల్పాలు పట్టించుకోవడం, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవడం,
ఇవన్నీ చేస్తారు. సమయం ఊరికినే వృధాగా పోగొట్టుకోరు. నేను మహిమ శరీరంతో లేగాలి. ఆ మహిమ ఎలా ఉండాలంటే సూర్యుని మహిమంత మహిమతో నేను లేగాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి దృష్టి కలిగిన వాళ్ళు, వీళ్ళ దృష్టి పరలోకం ఉంటే ఇంత మహిమలో నేను ఉండాలని ఇలాంటి దృష్టి కలిగిన వారు ఏం చేస్తారంటే, ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఎక్కువ నేర్చుకుంటారు. ఎంత నేర్చుకున్న బ్రతుకులో ఇంకా క్రీస్తు చాలా మిగిలిపోతారు. మనకున్న చాలా కొద్ది ఆయుష్లో మనం నేర్చుకోలేము. ఎంత నేర్చుకుని ఇంకా నేర్చుకోవాల్సింది చాలా చాలా మిగిలిపోతుంది. నేర్చుకోవాలి ప్రభువుని. ఆ తృష్ణ ఉండాలి, ఆకలి ఉండాలి, ఆ గురి ఉండాలి. మెయిన్ ఆ తృష్ణ అనేది బాగా ఎక్కువ ఉండాలి. నేను క్రీస్తు నేర్చుకోవాలి, నేర్చుకున్న తృష్ణ ఎక్కువగా ఉండాలి. ఇలాంటి ఆశ కలిగి జీవించాలి. ఏమండి, అంచేతను మన ఎందున క్రీస్తు ఎవరు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఏ నిరీక్షణ? అంచేత ఆ మహిమను పొందుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, ఆ గొప్ప మహిమ శరీరాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకుంటే ఆ మహిమ శరీరం వస్తుంది. కనుక ఒక్క 2 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దయవుంచి 2 వచనాలు మీరు కీలక వచనాలు మీరు చూడాలి. చాలా కీలక వచనాలు మీరు చూడాలి. దయవుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21. ఈ 2 వచనాలు చూడండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఈ వచనాలు అర్థం కావు, వివరణిస్తాను, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏం చెప్పండి అక్కడ మనకి? సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. అంటే మన జీవితాల్లో మీకు తేలిక అర్థం కావడం చెప్తాను అన్నమాట. మన భారతదేశం రాష్ట్రాలు ఎన్ని ఐడియా ఉందా మీకు? ఎన్ని రాష్ట్రాలు మనవి? 29 రాష్ట్రాలు అవును కదండి. 29 రాష్ట్రాలే కదా. మన కేంద్ర ప్రభుత్వం ఏది? బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండర్లో ఉన్నాయా? ఈ ప్రాంతం బీజేపీ పరిపాలన కింద ఉందా? వాళ్ళ అధికారం కింద ఉందా? లేదు. ఈ ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నాయి. ఆ ప్రాంతీయ మెయిన్ పార్టీ ఆధీనంలో ఈ 2 రాష్ట్రాలు లేవు. కర్ణాటక కూడా, కర్ణాటక ఎందులో ఉంది? కాంగ్రెస్లో ఉంది. ఇలా కొన్ని రాష్ట్రాలు వాళ్ళ అధికారం కింద లేవు. అంటే భూభాగం అంతా వాళ్ళకి లోపడలేదు. మనకు ప్రధాని అయినా కానీ వాళ్ళ అధికారం లేదు. అర్థమైందా? అలాగే నీ హృదయములో టోటల్ అధికారం అంతా ఆయనదై ఉండాలి. నీ హృదయములో టోటల్ అధికారం, ఏ భూభాగానికి వెళ్ళినా ఆయన రాజై ఉండాలి. పూర్తిగా నీ మీద రాజై ఉండాలి. మనం కొన్ని చోట్ల లోబడతాం, కొన్ని చోట్ల ఆయనకి లోబడం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. అంటే నీ హృదయం అంతా పూర్తిగా టోటల్గా ఆయనకు లోబడి ఉండాలి. అర్థమవుతుందా? భూభాగం అంతా ఆయనదై ఉండాలి. విషయం అర్థమవుతుందా? యేసుప్రభు లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పే మాటలు ఏంటంటే, నేను బోధించే బోధ నాది కాదు, నా తండ్రిది. 2, నేను చేసే క్రియలు నావి కాదు, నా తండ్రివి. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆయన మాటలు అవి. మనిషి, భూమి మీద మనిషి కొన్ని మాత్రమే జయిస్తాడు, చాలా మటుకు జయించలేడు. మీకు అర్థమైందా? ఉదాహరణగా మనం తీసుకుంటే దావీదు ఉన్నాడు కదా. దావీదు సింహాన్ని చంపగలిగాడు. దావీదు ఎలుగుబంటిని చంపగలిగాడు. దావీదు
గొల్యాతుని చంపగలిగాడు. దావీదు తనలో ఉన్న కామాన్ని చంపలేకపోయాడు. అర్థమవుతుందా? కామాన్ని చంపలేకపోయాడు. మనుషులు కొన్ని చంపలేరు, అన్ని చంపగలగాలి, అన్నీ ఆయనకు అప్పగించగలగాలి, పూర్తిగా ఆయనకు లోబడగలగాలి. చాలామంది నేను అనేదాన్ని జయించలేరు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. నేను నేను అనేది జయించలేడు. ఇవన్నీ జయించాలి. అది చెప్తున్నాడు వాక్యం. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. సరేనా? సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరం ఎలాంటివి? దేన శరీరములు. మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అర్థమైంది? ఎప్పుడైతే మనం పూర్తిగా వాక్యానికి లోబడి వాక్యం మన స్వభావాన్ని మార్చగలిగిందో దానిని బట్టి మహిమ శరీరం వస్తుంది మనకి. దానిని బట్టి మహిమ శరీరం వస్తుంది. మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఏమండి? అలా మహిమ శరీరం మనకు వస్తుంది. అంచేత అలాంటి మహిమ శరీరం మనకు రావాలి అంటే మన దేన శరీరం ఆయన మహిమ గల శరీరం మనకు సమరూపము గల దానిగా మన శరీరం మారాలి అంటే ఏం జరగాలంటే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఎలాగూ నియమించిన. అంటే చూడండి, ఇక్కడ ఒక మాట, దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది అంటాడు కదా ఇక్కడ, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి రావాలి మనం. అంటే అంతరంగములో క్రీస్తును కలిగిన సమానమైన సంపూర్ణతలోకి వస్తే అప్పుడు మహిమ శరీరం వస్తుంది. ఆయన మహిమ గల శరీరం సమరూపం వల్ల దానిగా మన శరీరాన్ని మారుస్తాడు. అది ముందు ఎక్కడ మారాలి? హృదయం. అది ఆ సంపూర్ణ జ్ఞానం ముందు మనకు రావాలి. దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది క్రీస్తును కలిగిన సమానమైన సంపూర్ణతను మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మన దేన శరీరాన్ని మహిమల శరీరానికి సమరూపంగా మారుస్తాడు. అంచేత మన ఇందులో క్రీస్తు ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. నేను 3 విషయాలు చెప్పాను. 3 విషయాలు. మొదటిది ఏం చెప్పండి? ఒకటి, శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి ప్రభు వచ్చారు. 2, జీవముతో నిరీక్షణ ఇవ్వడానికి ప్రభు వచ్చారు. 3, మహిమ నిరీక్షణ ఇవ్వడానికి వచ్చారు. కనుక మహిమ శరీరాలు ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. ఆయన ఉన్నత మహిమలో ఉంచుతాడు మనల్ని. అర్థమవుతుందా? కనుక శారమ్మ గారు అలాగున మరి ఆ మహిమలో ఉన్నారని ప్రభువుని అంగీకరించారు. తల్లి ప్రభునందు జీవించారు. కనుక ఆ తల్లి కూడా మహిమలో ఉంటారని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ధైర్యం తెచ్చుకుంటూ ఈ మాటల ద్వారా మనం ఆదరణ పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవించి అందరూ కళ్ళు మూసుకుంటారు. చిన్న మాట ప్రార్థన చేసి నా కూడికను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మీరు ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మానవుడికి నాయన నిత్యమైన ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికే ఈ లోకానికి మీరు దిగి వచ్చారు. కనుక ఈ సమయంలో మా ప్రియ తల్లి
శారమ్మ గారు వారిని ఎందు విశ్వాసం ఉంచి భూమి మీద ఉండగా నీ నామంలో వారు రక్షణ పొందుకొని నీకు ప్రార్థన చేస్తూ నిన్ను సేవిస్తూ తల్లి తన జీవితాన్ని ముగించారు కనుక వారు మీ యందుండి నిద్రించారు కనుక నీ యందుండి చనిపోయిన వారిది మరణం కాదు నిద్రని చెప్పారు మీరు. అలాంటి జీవితం వారికి ఇచ్చి మరి మీ యందు వారు నిద్రించారు. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదని, మా మరణాన్ని మీరు మృంగివేశారని, మా మరణ శాసనాన్ని మీరు కొట్టివేశారని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ఇంత బలశాలివైన నిన్ను తమ హృదయంలో తల్లిగారు చేర్చుకొని, శారమ్మ గారు చేర్చుకుని ధన్యురాలైందని జ్ఞాపం చేసుకుంటూ మేము ఆదరణ పొందుతున్నాం. ఆ తల్లికి చావు లేదు, మరణము లేదు, నీ రాజ్యంలో విశ్రాంతిలో ఉన్నారని నమ్ముతున్నాం. అలాంటి మంచి విశ్రాంతులకు తల్లిని తీసుకెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన వారి యొక్క భర్త గారు అబ్రహాం గారిని జ్ఞాపం చేసుకోండి. అలాగే మీరు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు సంతోష్ గారిని జ్ఞాపం చేసుకోండి. సంతోష్ గారి యొక్క భార్య మైనాని జ్ఞాపం చేసుకోండి. అలాగనే వారి కుమార్తె సౌభాగ్యని జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా ఈ కుటుంబాలందరినీ, ప్రియులందరినీ మీరు పేరు పేరు వరుసను జ్ఞాపం చేసుకుని చెప్పబడిన ఈ మాటల ద్వారా వారు ఆదరణ పొందుకుని ధైర్యాన్ని పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. నేను ఏమాత్రమో విడువను ఎన్నడూ ఎడబాయినని చెప్పిన దేవుడు కనుక ఈ ప్రియులకు మీరు తోడుగా ఉండి ఆదరణ, ధైర్యం ఇచ్చి వారిని మీరు బలపరిచి, వారికి తోడుగా ఉండి వారి అక్కర్లన్నీ తీర్చి వారి హృదయాలను బలపరిచి తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వారి కుటుంబ రక్త సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరు వరుసన మీరే జ్ఞాపం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ కూడి వచ్చిన సంఘ పరిశుద్ధులందరినీ జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా నిన్ను రక్షకుడిగా గ్రహించకుండా, నిన్ను అంగీకరించకుండా ఎక్కడ ఎవరైనా ఉంటే ఈ మాటల ద్వారా వారు ఆలోచన కలిగి మరణాన్ని జయించిన బలశాలిని నా హృదయంలో చేర్చుకొని నేను కూడా మరణాన్ని జయించాలన్న అవగాహన వారికి ఇచ్చి మీరు కార్చిన రక్తములో దోషములు కడుక్కొని పరిశుద్ధులు కావడానికి నీ కృపను ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ, మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతుండగా వారిని బలపరిచి వాడుకోండి. అలాగే అందరికీ చక్కటి భోజనం ఏర్పాటు చేసిన ఆ సమయాన్ని కూడా మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ నడిపిస్తున్న కుమారుడు సారథిని బట్టి, మీనాన్ని బట్టి, రుతక్కను బట్టి, సంఘాన్ని బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నామని వందనాలు, కూడి వచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు, సంఘ తల్లులందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మేము దేవుళ్ళు వచ్చాక చాలా బలపడ్డాము. ఆ అమ్మ కూడా చాలా విశ్వాసంగా దేవుడి రాజ్యం చేరుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం నేను స్పష్టంగా చక్కగా కుమార్తె చెప్పడం జరిగింది. చాలా సంతోషం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తున్నారో అర్థం కాదు, ఏడుస్తూనే చెప్తూ ఉంటారు, అర్థం కాదు. చెప్పే మాట ఎప్పుడు కూడా స్పష్టంగా పలికి, 2 మాటలైనా చాలు, స్పష్టంగా పలికితే ఆ మాటలను బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. పౌలు అంటాడు కదా, మీటింగ్ ఏదో, అది పిల్లల గ్రోబో హార్మోనియం ఏదో, మీటింగ్ ఏదో స్వరం తెలియాలంటే స్వరం స్పష్టంగా ఉండాలంటాడు కదా 14వ అధ్యాయంలో, 1 కొరింథీ 14వ అధ్యాయంలో. అలా మనం ఏది మాట్లాడినా స్పష్టంగా ఉండాలి. అప్పుడు దాని ద్వారా దేవుడికి ఏం కలుగుతుందంటే మహిమ అనేది కలుగుతుంది. ఓకే, నైస్, మంచిది. ఆశీర్వాదంతో ముగించుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, చక్కటి సాక్ష్యం పంచుకున్న కుమార్తెను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఆ సాక్ష్యం ద్వారా మహిమ పొందినందుకు నేను స్తుతించి ఘనపరుచుకుంటున్నాం. ఇంతవరకు సహాయపడినందుకై వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప
ఆదరణ ఈరోజు మీటింగ్ పెట్టించిన కుటుంబానికి చేరవచ్చిన మనందరికీ భూలోకంలో సకల భక్త కోటికి సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. సార్ గారు కూడా వందనాలండి.